వెళ్ళి వెళ్ళగానే ఫ్యాన్ కింద నుంచి స్థలం వెతుక్కుంటాం. ఎందుకు? చక్కగా గాలి తగలాలి. అటుపక్క ఏమో పాస్టర్ గారు వాక్యం చెప్తుంటారు, ఇదేమో జోలపాట, పైన ఏమో చల్లగాలి, రెండు నిద్ర వచ్చేస్తుంటుంది మనకి. ఇంకెక్కడండి మనం దేవుడి వాక్యం నేర్చుకునేది? నిజంగా ఆలోచించండి ప్రియులారు, ఇప్పటి వరకు ఈ 2020 వరకు మన పరిస్థితి ఇలాగే ఉందేమో. అట్లీస్ట్ ఈ 2025లోనైనా సరే మన జీవితాలు మార్చుకోవాలి. శిష్యుల్లా మనం అవ్వాలి. దేవుని పట్ల ఆసక్తిని మనం చూపించాలి. ఆసక్తిని చూపించి ఎన్నో విషయాలు దేవుని దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. మన కుటుంబాల్లో దేవుని ఆశీర్వాదాలు నింపుకోవాలి. అలా దేవుని దృష్టిలో ఆశీర్వాదాలు నింపుకునేవారిగా మీరు అందరూ ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. తండ్రి, నిజమే తండ్రి, ఈ 2024 సంవత్సరం అంతా కూడా తండ్రి నేను నీ పట్ల ఆసక్తి లేకుండానే బ్రతికాను. ఏదో చర్చికి వెళ్ళానంటే వెళ్ళాను, వచ్చానంటే వచ్చాను అన్నట్టుగానే ఉంది నా జీవితం. కానీ ఇక మీదట అలా కాదు. నేను మారు మనసు పొంది నీ కొరకు బ్రతుకుతాను. నీ వాక్యం పట్ల ఆసక్తి చూపుతాను. నీ వాక్యాన్ని నేర్చుకుంటాను. నీ వాక్యాన్ని చదువుకుంటాను. ఒక మంచి నిర్ణయం తీసుకోండి. దేవుడు మీ జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదాలు నింపుతాడు.